miss you in the most ordinary ways. I always stop and wonder what would have happened if I stayed. 'Cause without you, it's like the ocean, I'm drowning in every single wave. And without you, I've got no focus, fighting to just get through the day. And I keep falling, 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 deeper in every single wave. Without you, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ బిజినెస్ ఏమిటి అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఆ బిజినెస్ ఎలా చేయాలి, అవి ఎక్కడ లభిస్తాయి, ఆ బిజినెస్కి సంబంధించినవి, మరి వాటిలో మార్జిన్ ఎంత ఉంటుంది అనేది పూర్తి వివరంగా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు నేను వీడియో రూపంలో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోలు కూడా మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఆ యొక్క పూర్తి వివరాలు, ఆ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అందిస్తాను ఫ్రెండ్స్. మరిగా ఈరోజు బిజినెస్కి సంబంధించిన వివరాలకు వస్తే, ఇది కోకోనట్ బిజినెస్, అంటే కొబ్బరికాయల బిజినెస్ ఫ్రెండ్స్. ఈ కొబ్బరికాయలు వ్యాపారంలో మనకి అధిక మొత్తంలో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి బొండాలు మరి పశ్చిమ గోదావరి, ఈ గోదావరి జిల్లాలలో ఎక్కువగా లభిస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనకి ఎక్కడ కొట్లో చూసుకున్నా కానీ, కిరాణా కొట్లో, అంగట్లో చూసుకున్నా కానీ మనకి 30 రూపీస్, 40, 50 రూపీస్ ఈ రకంగా కొబ్బరికాయ, అంటే సైజును బట్టి మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవే కొబ్బరికాయలు మనం డైరెక్ట్ తోటల దగ్గరికి వెళ్ళి రైతుల్ని కనుక్కొని తీసుకున్నట్టయితే మనకి వాళ్ళు టన్నుల లెక్క కొబ్బరికాయలు, కింటాల లెక్క, టన్నుల లెక్క ఇస్తారు ఫ్రెండ్స్. ఈ రకంగా ఉంటుంది. మరి ఇవి సైజులను బట్టి మనకి తూకం చేసి, అంటే పావు 250 గ్రామ్స్, 300, 400, 500 గ్రామ్స్ లెక్కల్లో కూడా గ్రేడింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 30 రూపీస్, 25 రూపీస్ అంటే మినిమం సైజ్ కాయ చూసుకున్నట్టయితే మనకి 30 రూపీస్, 25 రూపీస్ ఇట్లా ఉన్న కాయ అక్కడ మనకి 15 to 20 రూపీసు ఈ విధంగా మనకి ఒక కొబ్బరి బొండం అయితే మనకి అన్ని ఛార్జీలతో కలుపుకొని మన ఉండేటటువంటి ఏరియాలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ అయినా కానీ మనకి ఛార్జీలతో కలిపి 20 రూపీస్ కంటే ఎక్కువ అయితే పడదు ఫ్రెండ్స్. ఛార్జీలతో కలిపి కూడా మనకి ఒక కాయకి 5 రూపీస్ మార్జిన్ చూసుకున్నా కానీ మరి రోజు కిరాణా కొట్లకి, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులకి, అదేవిధంగా హోటల్స్కి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కొబ్బరికాయలు, ఈ కొబ్బరితోటే చట్నీలు లాంటివి కొన్ని పదార్థాలు వెజ్లో కానీ, నాన్ వెజ్లో కానీ ఈ కొబ్బరి అనేది విరివిగా వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఒక కాయకి మనం తక్కువగా ఒక 5 రూపీస్, అంటే మనకి 20 రూపీస్ పడదనుకోండి ఛార్జీలతో కలిపి. ఇక్కడికి వచ్చేసి మనం కిరాణా కొట్టడానికి, హోల్సేల్ మన షాపులకి వేస్తాం కాబట్టి ఒక 5 రూపీస్ మార్జిన్, అంటే 25 రూపీస్కి వేసుకున్నా కానీ అతను 30, 35 రూపీస్, అంటే సైజును బట్టి తక్కువ రేట్లో పడిన సైజు ఒక రేట్లో వేస్తాము, ఎక్కువ సైజులో ఉన్న రేటు మనకు ఒక రేటు పడుతుంది. ఆ రేటుని బట్టి మనం వేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక 4-5 రకాలు కొబ్బరికాయలు అయితే మనం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. టన్నేజీలు లెక్క ఒక లారీ తెచ్చుకున్నా కానీ లాభమే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక షటర్ తీసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఇల్లు లాంటిది తీసుకొని, ఒక రూమ్ లాంటిది తీసుకొని అక్కడ మనం స్టాక్ పాయింట్ అనేది ఏర్పాటు చేసుకొని 2 వీలర్ మీద కిరాణా కొట్లకి, హోల్సేల్ షాపులకి, హోటల్ వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకొని ఈ విధంగా కూడా ఈ సప్లై అనేది చేయవచ్చు, ఈ కొబ్బరికాయలు అనేది. ఈ విధంగా మనం ఒక కిరాణా కొట్టుకు వచ్చేసి మామూలుగా 20, 30, 50 ఇలా వేసుకుంటూ ఉంటారు. అందులో ఇప్పుడు పండగల సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ కొబ్బరికాయల బేరం అనేది నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కాయకి 5 రూపీస్ చూసుకున్నా కానీ రోజుకి వచ్చేసి మనము ఒక 1000 కాయలు, 2000 కాయల వరకు ఈజీగా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా తక్కువ ఒక 500 కాయలు మనం సేల్ చేసినా కానీ కిరాణా కొట్లకి, హోటల్ షాప్కి డైలీ కూడా మనకి
5x5 2500 రూపాయల మార్జిన్ అయితే ఉంటుందో అంతే తక్కువ, అంటే ఇంకెక్కువగానే పోతాయి. మనం 2 వీలర్ ద్వారా సప్లై చేయవచ్చు, మరి ఆటోలో కూడా వేసుకొని ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్. గుళ్ళు దేవస్థానాల కాడ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ఈ యొక్క బేరంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తక్కువగా అంటే మనం ఒక 5 రూపీస్ మార్జిన్ చూసుకొని వేస్తాం కాబట్టి మనకి అధిక లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సైజును బట్టి మరి ఈ యొక్క వ్యాపారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి చెప్పాను కదా మీకు ఏ రేట్లో లభిస్తాయని, మరి లాభాలు కూడా ఏ విధంగా ఉంటాయనేది చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు బూస్టప్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాపారాలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. మరి కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే. అదేవిధంగా మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వ్యాపారం గురించి తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి రేపు సరికొత్త వీడియోతోటి వాటి యొక్క పూర్తి వివరాల, బిజినెస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటా మరి.